హాయ్ అండి. ఎయిర్పోర్ట్ భోగాపురం ఎయిర్పోర్ట్ నేను కట్టాను అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఏం సార్ దాని పరిస్థితి ఏంది? అంటే అబద్ధాలు ఆడటంలో దిట్ట కదా ఆయన. వాస్తవంగా కొంతవరకు ప్రమేయం ఉంది కానీ అంత ప్రమేయం ఏం లేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఆ ల్యాండ్ సమీకరించడం కానీ ఆ ఎయిర్పోర్టుకు పునాదేసింది కానీ చంద్రబాబు నాయుడు గారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత దాన్ని కొద్దిగా కొనసాగించి ఈవేళ నాదని చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. పోన్లే పోపం అదనే కట్టారని చెప్పుకోలేండి, ఎందుకు బాధపడ్డాం. అప్పుడు ఓదార్పు యాత్రకు వెళ్ళినప్పుడు ఇది ఎక్కడ భోగాపురంలో ఎయిర్పోర్ట్ ఎందుకమ్మా అని ఆయన అన్న వీడియో కూడా వైరల్ అవుతుంది. ఎర్ర బస్సులు ఎందుకట ఎయిర్ బస్సు ఎందుకని కూడా అన్నాడు. అలాగే చాలా విధాలుగా మాట్లాడి దాన్ని ఆపాలని శతవిధాల ప్రయత్నం చేసిన వ్యక్తి కూడా జగన్మోహన్ రెడ్డి. ఈవేళ అది ఆపడం అవకాశం లేక సరే అని సపోర్ట్ చేసి వీళ్ళ నాదేం చెప్పుకుంటున్నాడు. ఏదేమైనా చెప్పుకోనే తప్పే ఉంది కానీ వేళ ఉపయోగం ఉందా లేదా సార్? లేదండి, భోగాపురం ఎయిర్పోర్ట్ ఉపయోగం ఉందా లేదా? బ్రహ్మాండమైన ఉపయోగం అండి. ఎందుకంటే వేళ అంతర్జాతీయ ఎయిర్పోర్టు అది శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలకి అద్భుతమైనటువంటి ప్రగతి సాధించడంలో ఖచ్చితంగా సహాయపడుతుంది ఆ ఎయిర్పోర్ట్. ఎందుకంటే రవాణా వ్యవస్థ మెరుగుపరిస్తే ఎక్కడైనా రవాణా వ్యవస్థ వల్లే కదా ఏదైనా అభివృద్ధి చెందేది. నిజంగా ఈవేళ అక్కడికి ఎయిర్పోర్ట్ రావడం, అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ రావడం చాలా సంతోషం. జగన్మోహన్ రెడ్డి చేయకపోయినా చేశానని చెప్పుకోవడం తప్ప. అవునా, ఇప్పుడు నేనేం చెప్తానంటే జగన్మోహన్ రెడ్డి దాన్ని చెడగొట్టాలని ప్రయత్నం చేశాడు. చెడగొట్టడానికి అవకాశం లేని సమక్షంలో దాన్ని సపోర్ట్ చేశాడు. వాస్తవంగా తీసుకొచ్చిన చంద్రబాబు నాయుడు గూగుల్ ఉంది కదా, ఇలా కొడితే ఇలా వస్తుంది. ఆయన ఏం మాట్లాడింది అన్ని లెక్కలతో చెప్పడానికి మనం అక్కడ సిద్ధాంతకర్తలం కాదు. కానీ నేనేమంటానంటే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు దాని గురించి భూసేకరణ చేయడం మనకు తెలుసు. అది ఈవేళ కూడా ఉంది. ఇన్ని ఎకరాల భూమి ఎందుకని చెప్పి జగన్మోహన్ రెడ్డి అనడం మనకు తెలుసు. అలాగే అక్కడ ఎర్ర బస్సు కూడా వెళ్ళినటువంటి చోటుకి ఎయిర్ బస్సుకి ఎయిర్పోర్ట్ కడతాడంట, దీన్ని ఆపాలా అని చెప్పేసి చెప్పుకోవడం మనకు తెలుసు. ఈవేళ అది పూర్తయింది. జగన్మోహన్ రెడ్డి కూడా దాని సహకారం ఉంది, కాదని ఎవడన్నాడు. కాకపోతే అంటే జగన్మోహన్ రెడ్డి చెడగొడదాం అనుకున్నాడు, అది పాసిబుల్ అవ్వలేదు. ఈవేళ అయింది. ఏదేమైనా ఉత్తరాంధ్ర అభివృద్ధిలో ఒక ముఖ్య పాత్ర పోషించబోతుంది ఆ భోగాపురం ఎయిర్పోర్టు. నిజంగా ఏదైనా రవాణా వ్యవస్థ బాగుంటే అన్ని సౌకర్యాలు కల్పించుకుని బిజినెస్ చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ ప్రాంతం డెవలప్ అవుతుంది. కాబట్టి వేళ చేయని దాన్ని చేసుకోవడం చెప్పుకోవడంలో జగన్మోహన్ రెడ్డి దిట్టే కాదంట్లా. ఏం చేశాడండి జగన్మోహన్ రెడ్డి? అన్ని అవకాశాలు ఇచ్చాం, 151 సీట్లు ఇచ్చాం. దుర్మార్గంగా పరిపాలన చేసి ఏంటి ఇంట్లో కూర్చుని ఆ బటన్ నొక్కడం తప్ప, సంక్షేమ పథకాన్ని ఇవ్వడం తప్ప బిడ్డల భవిష్యత్తు కోసం, అంటే యువత భవిష్యత్తు కోసం ఆయన చేసిన ఒక్క కార్యక్రమం కూడా లేదు. దీన్ని వాస్తవంగా మనం చెప్పుకోవడం, మనకేం ఆయన మీద ద్వేషం లేదు. ఆయన రాజకీయ పార్టీ, మనం సామాన్య ప్రజలమే. మనం చెప్పుకునేది ఏంటంటే మనము బిడ్డల భవిష్యత్తు కోసం ఆలోచించేటటువంటి నాయకుడిని ఎన్నుకోవాలా. ఎందుకంటే బిడ్డలు బాగుంటే యజమాని బాగుంటాడు, తండ్రి బాగుంటాడు. వాస్తవంగా బిడ్డల భవిష్యత్తు లేనటువంటి, బిడ్డల భవిష్యత్తు చూపినటువంటి నాయకుడిని ఎన్నుకోకూడదు. ఆయన సంక్షేమాన్ని నమ్ముకుని అభివృద్ధిని వదిలేశాడు. అభివృద్ధి అంటే బిడ్డల భవిష్యత్తు, సంక్షేమం అంటే సంక్షేమం కొనసాగిస్తూ అభివృద్ధిని కొనసాగించుంటే బాగుండేది. ఆయన చేయలేకపోయాడు. ఎందుకంటే ఆయన పరిపాలన చేత కాదు, ఎందుకంటే అనుభవం లేదు. అలాగే ఎవరైనా చెప్పినా వినే మనస్తత్వం కాదు. కాబట్టి ఈవేళ ఆయన 11 సీట్లు పడిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి భోగాపురం ఎయిర్పోర్ట్లో ఆయన భాగమని చెప్పుకోవడం సంతోషమే. కాకపోతే చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా దాని పట్ల అకుంఠిత విశ్వాసంతో ఆ ఎయిర్పోర్టు నిర్మించాలని చెప్పి సంకల్పం చేసింది, భూమి సేకరించింది చంద్రబాబు నాయుడు గారే.